నడుస్తూ ఉంది. పాటలు పాడి ఉద్యమం చేయని సమయంలోనేమో తెలంగాణ బిడ్డలు గర్వించదగ్గటువంటి గాత్రం మహాగాయకురాలని చెప్పేసి నువ్వు పొగిడి ఇవాళ రాష్ట్రం వచ్చిన ఆఫీసుకు తాళాలు వేస్తావా? నిరుద్యోగ జేఏసీ ర్యాలీ అని చెప్పేసి అది కోదండరావు గారు నిజానికి అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. దురదృష్టవశాత్తు వారు కొంత ఉండేది పోతున్నప్పటికీ ఒక నిరసన ర్యాలీ ప్రోగ్రాం డిజైన్ చేసేది. ఈనాటికి అనుమతించడానికి స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇవ్వలే. మేము ఇందిరాబాద్ దగ్గర దీక్ష చేస్తే అనుమతి తీసుకున్న తర్వాత కూడా తీసుకుపోయి పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఒక భయంకర నిర్బంధాన్ని కొనసాగించారు. ఈ వేదికగా ఏకగ్రీవమైన అభిప్రాయంతో నిరసన ర్యాలీని విజయవంతం చేయాలి. నిరసన ర్యాలీని అడ్డుకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అది తెలంగాణ నిరుద్యోగుల యొక్క జీవనోపాధి ఆత్మగౌరవ సమస్య. అది కోదండరాంతో చెరుకు సుధాకర్ వ్యక్తిగత ఎజెండా కాదు. ఎవరి ఇష్టాయిష్టాల కోసం జరుపుకునే ర్యాలీ కాదు. ఎవరు రెచ్చగొడితే జరిగేటువంటి ర్యాలీ కాదు. రెచ్చగొడితే జరిగే ర్యాలీ అయ్యుంటే ఆ రెచ్చగొడితే జరిగేటువంటి ర్యాలీలోనే ఇవాళ నీకు అధికారాన్ని కట్టబెట్టాలని చెప్పేసి నేను కేటీఆర్ సందర్భంగా గుర్తు చేస్తాను. ఎవడు రెచ్చగొట్టకపోయినా తెలంగాణ బిడ్డల కోసం భవిష్యత్తు కోసం మేము ఉద్యమాలు చేస్తే కదా ఇవాళ మంత్రి ఆయన, నీ నాయన ముఖ్యమంత్రి అయ్యాడు, నీ చెల్లెపై ఇవాళ పార్లమెంట్ కూర్చున్నారు. తిన్నింటి వాసాలు పెట్టడం కంటే లెక్క పెట్టడం దానికంటే కూడా ఏం కదా. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆలోచన విధానం నైతికతను ప్రశ్నిస్తావాను. ఉద్యమాలు చేయడం కొత్తగా నేర్చుకున్నారా? ఉద్యమ పార్టీ చెప్పుకుంటే వల్ల బయటను. అందుకోసం మిత్రుల